అసెంబ్లీ చెప్పిన మాట వాస్తవం. ఇవన్నీ కూడా చెప్పడం కాదు, కాటం కథలు మేము చెప్పగలం. వీళ్ళు చేసిన అప్పుడు కూర్చున్న ఈ రాష్ట్రంలో మద్యం మీద కూడా 32,000 కోట్లు తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఎంఆర్ఓ వైజాగ్ లో స్థలాల మొత్తం తాకట్టు ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఏ స్థలం తాకట్టు పెట్టారు? రాష్ట్రాన్ని పాటు చేసిన ఏ స్థలం తాకట్టు పెట్టారా? అరే అధికారం దిగిపోయినా కూడా సిగ్గు ఎగ్గు లేకుండా రోజు ఇదే కారు కోతలా పిచ్చి కోతలేనా? ఏ స్థలం మీద తెచ్చారు? చెప్పండి. ఏ స్థలం తాకట్టు పెట్టారు? మేము ఎంతకన్నా ఎక్కువ మాట్లాడగలం. మాకు అబద్ధాలు ఏ స్థలం తాకట్టు పెట్టారన్న క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పు. తెల్లారి చేసి అబద్ధాలతో బతి చేస్తున్నారు వీళ్ళు. అరే ఏ స్థలం తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చావు? క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పు. సొల్లు కబుర్లు కాదు. రోజు ఆవేశం వల్ల ఇదే పాట 14 లక్షల కోట్ల అప్పు, 14 లక్షలు. మీ మనుషులు నాకు అర్థం కాల. ఈ అబద్ధాలతో చస్తారా బాబు? అబద్ధాలు ఆడి ఆడి ఈ బతుకంతా అబద్ధాలేనా? బతుకంతా అబద్ధాలే. కొనుగోలు రమ్మని ఛాలెంజ్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ కూర్చున్నావా? ఏం ఛాలెంజ్ చేస్తున్నా? లేదా పలికి ప్రభుత్వంలో రైతులు ఎంత బాధపడ్డా ఉరిలేసుకుని చచ్చిపోయారంట వాళ్ళు. చంద్రబాబు నాయుడు అంట అంటే చంపేస్తాడంట. మీది ఎందుకంటే మీ చరిత్ర చెరగేసుకోండి. బాబాయిని చంపారా? బాబాయిని పరిపాలన దక్షకుడు ఈ రాష్ట్రంలో అంటే ఒక చిన్నగారు సబ్జెక్ట్ మాట్లాడి తీసుకోండి. ఇంకా పెంచుతారా? తీసుకోకుండా ఇంకా పెంచుతామని చెప్పండి. వెంకటరెడ్డి గారు చిన్న గారు ఒక్క నిమిషం ఆగండి. ఓకే సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది ప్లీజ్. ఏమంటే సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. ఒక్క నిమిషం ఆగండి. ఫైనల్ గా కన్క్లూడ్ చేద్దాం. ఏమంటే ఫైనల్ గా కన్క్లూడ్ చేద్దాం. చిన్న గారు వెంకటరెడ్డి గారు కాసేపు ఆగండి ప్లీజ్. మీరు ఆగాలి ప్లీజ్. ఏమంటే ఒక్క నిమిషం ఆగండి. చిన్న గారు సబ్జెక్ట్ డిబేట్ కావద్దు. హర్షవర్ధన్ గారు కన్క్లూడ్ చేద్దాం. మీరు ఒక్కసారి కన్క్లూడ్ చేయండి సార్. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్.